అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఫిబ్రవరి 17, 18, 19 తారీఖుల్లో పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభరాశిలో పడుతుందండి. ఇది చాలా విశేషమైనటువంటిది. లాస్ట్ మంత్లో మకర రాశిలో పట్టినటువంటి ఒక పంచగ్రహ కూటమి కోసం మనం మాట్లాడుకున్నాం. సో పంచగ్రహ కూటమి ఏంటి మళ్ళీ పట్టింది అనుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరిగేటప్పుడు పంచగ్రహ కూటమి పడుతుంది. సో ఈసారి విశేషం ఏంటి అంటే 17వ తారీఖు మాఘ అమావాస్య నాడు పట్టడం. అమావాస్యతో కూడినటువంటి పంచగ్రహ కూటమి కుంభరాశిలో వాయుతత్వ రాశిలో పట్టడం అనమాట. దీనివల్ల చాలా రకాల ఎఫెక్ట్స్ అనేటువంటి ఉంటాయండి. మన సృష్టిలో ప్రపంచంలో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ కుంభరాశిలో రాహు అనేటువంటి ఆయన నడుస్తూ ఉన్నారు. సో ఆ రాహుతో పాటు రవి, తర్వాత బుధుడు, తర్వాత శుక్రుడు అండ్ చంద్రుడు, ఈ 4 గ్రహాలు ఎప్పుడైతే కలుస్తూ ఉన్నాయో రాజకీయాల్లో ఏదైనా పెనుమార్పులు వచ్చే అవకాశాలు కానీ, గాలి ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కూడా గాలి ద్వారా వచ్చేటువంటివి అండి. అయితే అంత ఎఫెక్ట్ ఇస్తుందా అంటే చూడాలి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి అయితే తీవ్రమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఇది పంచగ్రహ కూటమి కాబట్టి పర్వాలేదు. సో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే మాత్రం తప్పకుండా ఉంటుంది. దాని మీదే కాదు, రాశుల మీద కూడా ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి కూడా ఏదో ఎఫెక్ట్ ఉంటుందండి. ఏదో ఒక కలయిక కానీ, ఒక కంజంక్షన్ ఎక్కడైతే ఏర్పడుతుందో దానివల్ల పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఖచ్చితంగా చూస్తారు. ఈవెన్ మన జీవితంలో కూడా ఉదయం మంచి జరగచ్చు, సాయంత్రం చెడు జరగచ్చు. ప్రతిరోజు మంచిగానే ఉంటుంది అని చెప్పలేం, ప్రతిరోజు చెడుగా ఉంటుందని కూడా చెప్పలేం. అలాగనే ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది 12 రాశులు 12 రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. అండ్ ఇంకొక మాట ఏంటి అంటే 17వ తారీఖున సూర్యగ్రహణము, కంకణాకార సూర్యగ్రహణము అనేటువంటిది ఉంది. సో భారతదేశంలో ఈ యొక్క సూర్యగ్రహణం ఉందా, ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవైనా దానాలు చేయాలా, మా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి చాలా క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు. నిజానికి చెప్పాలి అంటే ఈ యొక్క సూర్యగ్రహణము మన దేశంలో, భారతదేశంలో ఎక్కడా కూడా కనపడదు. మనం ఎలాంటి నియమాలు కానీ, పరిహారాలు కానీ, దానాలు కానీ, జాగ్రత్తలు కానీ పాటించాల్సిన అవసరం లేదు. యథావిధిగానే మన జీవన శైలి అంతా మామూలుగా ఉంటే సరిపోతుంది. అయితే ఏ ఏ దేశాల్లో ఉంటుంది, మరి మన వాళ్ళు వేరే దేశాల్లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి సౌత్ అమెరికా అండి, సౌత్ అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా. బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, సౌత్ అమెరికా, సౌత్ అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా. ఈ 4 దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఆస్ట్రాలజీ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు మాత్రం తప్పకుండా గ్రహణం ఉంటే ఎలాంటి నియమాలు పాటిస్తారో అలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి. గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలనేటువంటిది కావాలి అనుకుంటే తప్పకుండా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను చూడండి. సో ఈ వీడియోస్లో ఏంటి అంటే 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి, 12 రాశుల వాళ్ళకి పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ విధంగా కనబడుతుందో ఒక్కొక్కటిగా మనం చూద్దామండి. మరి వృషభ రాశి వాళ్ళకి 12 రాశుల్లో ఏ విధమైన ఫలితాలు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఇస్తుంది, గ్రహణము ఎఫెక్ట్ లేనప్పటికీ కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది మనం చూస్తే, ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి 10th హౌస్లో పంచగ్రహ కూటమి పడుతుందండి. రాహు, రవి, బుధ, శుక్ర, చంద్ర. ఇక్కడ అవుట్ ఆఫ్ 5 ప్లానెట్స్లో 5 గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నాకు తెలిసి ఏ రాశికి కూడా పంచగ్రహ కూటమిలో వృషభ రాశి తప్ప ఎవరికి అంతలా యోగం లేదు. ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ తర్వాత మీరు బాగా గమనించండి, మీ యొక్క పరిస్థితుల్ని, మీకు వచ్చే అవకాశాలని, మీ యొక్క పెర్ఫార్మెన్స్ని అన్నింటిని కూడా బాగా గమనించండి. ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ తర్వాత వృషభ రాశి వాళ్ళు లాభపడతారు, 100% లాభపడతారండి. మీ కెరీర్లో ఏదో ఒక తెలియని మలుపు తిరగబోతోంది, రాబోతోంది, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకనంటే 2025వ సంవత్సరం చివరిలో కంటక శని అనేటువంటిది, శని వక్రగతి, దీనివల్ల వెనక్కి రావడం వల్ల కెరీర్లో తెలియనటువంటి బాధ ఒకటి పడ్డారండి. చాలా స్ట్రగుల్ పడ్డారన్నమాట. అధికారులతో వేదన, లేకపోతే సక్సెస్ లేకపోవడం, డబ్బులు లేకపోవడం, హెల్త్ ఇష్యూస్ విపరీతంగా వచ్చేయడం, ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. అలాంటి వృషభ రాశి వాళ్ళు కొంతమంది వాళ్ళు చేసుకునే రెమెడీస్ వాళ్ళు కోలుకున్నారు, కానీ మరికొంతమంది అయితే ఇప్పటికీ కూడా ఇంకా తేరుకోలేదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వృషభ రాశి వాళ్ళకి కూడా 100% ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండి. ఎప్పటి నుంచి? పంచగ్రహ కూటమి తర్వాత నుంచి 17, 18, 19 తర్వాత. ఎందుకు అంటే అది మీకు 10th హౌస్ అవుతుందండి. 10వ స్థానంలో మీకు రాహు అనేటువంటి ఆయన యోగిస్తూ ఉన్నారు. రాహు అనేటువంటి ఆయన ఒకరిని యోగిస్తూ ఒక రాశిని పట్టుకుని కాపాడుతున్నారంటే ఎంత ఏదొచ్చినా సరే మీరు అనుకున్నది సాధిస్తారండి. అందులోనూ వృషభ రాశికి శని అనేటువంటి ఆయన యోగకారకుడు. ఎవరు? 9th and 10th లార్డ్. 9th and 10th లార్డ్ అయినటువంటి శని ఎక్కడున్నారు? లాభంలో అనుకూలిస్తూ ఉన్నారు. శని ఇంతకుముందు కంటక శని ఉన్నప్పుడు ఎంతైతే బాధ పెట్టాడో, ఈ సంవత్సరం అండ్ వచ్చే సంవత్సరం 2026 అండ్ 2027లో వృషభ రాశి వాళ్ళని అండ్ తులారాశి వాళ్ళని కూడా ఏదో ఒక విధంగా ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా వాళ్ళ జీవితంలో నుంచునేలా చేస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. 2027 తర్వాత మీరు ఇదే మాట చెప్తారు.
అయితే ఎప్పుడు అవుతుంది అనేది మీ పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది రవి అనేటువంటి ఆయన దశమంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తారో, రవి 10th అండ్ 11th హౌసెస్లో యోగిస్తారండి. అంటే ఫిబ్రవరి 13 దగ్గర నుంచి మార్చి 13, మార్చి 13 దగ్గర నుంచి ఏప్రిల్ 13, 11th హౌస్ కూడా ముగియడానికి. సో ఏప్రిల్ 15వ తారీఖు అరౌండ్ మీకు అప్పటి వరకు చాలా మంచి రాజయోగం ఉంది. సో ఇప్పుడు మొదలైనటువంటి పంచగ్రహ కూటమే దానికి స్టార్టింగ్ పాయింట్. ఖచ్చితంగా రవి, రాహు, బుధ, మీరు చూడండి ఇక్కడ ఏం పట్టింది, బుధ ఆదిత్య యోగం పట్టింది. బుధుడు రవి ఎప్పుడైతే కలుస్తారో బుధ ఆదిత్యయో అధికార అని శాస్త్రం చెబుతుంది. అంటే ఏదైనా ఒక పదవీ యోగం, మీరు పనిచేసే చోట మీకు రాజయోగం ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మీరు ఏదైనా ప్రమోషన్ రావచ్చు, మీకు పేరు ప్రఖ్యాతులు రావచ్చు, గౌరవ మర్యాదలు పెరగచ్చు, జీతం పెరగచ్చు, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావచ్చు. రాజకీయాల్లో ఉండేటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ విషయాన్ని మరీ చెప్పండి, రాజకీయాల్లో పదవీ యోగం పట్టేటువంటి యోగం అయితే ఉంది. బుధ ఆదిత్య యోగం ఉంది, చాలా అద్భుతంగా ఉంది. రాహుతో పాటు కలిసినటువంటి కలయిక, శుక్రుడితో పాటు కలిసిన కలయిక, లక్ష్మీనారాయణ యోగం, బుధ ఆదిత్య యోగం 100% అద్భుతమైనటువంటి కలయిక ఇది. అయితే మనం ఇంకా కొంచెం డీప్గా ఏదైనా చెప్పుకోవచ్చా అంటే దశమంలో శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారండి, జన్మానికి అధిపతి. దశమంలోనే బుధుడు అనుకూలంగా ఉన్నారు. బుధుడు వృషభ రాశి వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సెకండ్ లార్డ్, ధనస్థాన అధిపతి అనమాట, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అనమాట. ఒక విధంగా కాదు 10 విధాలుగా మీకు డబ్బు వచ్చేటువంటి యోగము ఈ బుధుడు వలన పంచగ్రహ కూటమి తర్వాత మీకు స్టార్ట్ అవుతుంది. 100% అది జరిగి తీరుతుంది. మీరు ఒకవేళ మీరు కెరీర్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే, మాకు కెరీర్లో గ్రోత్ లేదండి, విపరీతమైన బాధలు ఉన్నాయి, మాకు అసలు జాబ్ లేదండి, మీరు ఏదో చెప్తున్నారు కానీ రోహిణీ నక్షత్రం మాది, లేదా మృగశిర 1-2 పాదం మాది, మాకు అసలు ప్రాబ్లమ్స్ తప్ప ప్రశాంతత లేదు, గైనిక్ ఇష్యూస్ తీవ్రంగా ఉన్నాయి, ఇలాంటివి ఏవైనా ఉంటే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. పంచగ్రహ కూటమి అంటే ఈ 17, 18, 19వ తారీఖు దగ్గర నుంచి క్రమేపీ మీ యొక్క చార్ట్, మీ యొక్క జీవితం అలా గ్రో అవుతూ జూన్ 1వ తారీఖు వరకు గ్రో అవుతుందండి. జూన్ 1వ తారీఖు తర్వాత చెప్పలేం, గురుబలం ఉండదు కాబట్టి. జూన్ 1వ తారీఖు దాకా గ్రో అవుతుంది. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు, మీ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, మీకు ఏదైనా వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నాయా, కర్మవశాత్తు ఏమైనా వచ్చాయా, మీ చుట్టుపక్కల ఉండేటువంటి సర్కిల్ మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో మీరు ఏమైనా మోసపోతూ ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా పాయింట్ అవుతాయి. రెమెడీస్ ఏం ఆచరిస్తున్నారు, ఏ దైవ ఆరాధన చేస్తున్నారు అన్నీ కూడా. సో ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి నేను చెప్పే ఒకే ఒక మాట, పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ తర్వాత అయితే పెను మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి, పెను మార్పులు చాలా రేర్గా వాడతాం. వృషభ రాశి వాళ్ళకి మాత్రమే అది ఈ పరంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా సొంతం అండి. అయితే కేతు కానీ కుజుడు కానీ బాగాలేదు. కుజుడు మీకు ఇంకొక చెప్పాలి అంటే ఒక 50 days పైన ఇంకా పెద్దగా బాగోరు. కుజుడిని పక్కన పెట్టేసేయండి కాసేపు, ఎందుకంటే కుజుడు మీకు అనుకూలించరు. కేతు కూడా బాగాలేదు. మీరేం చేయాలి అంటే ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. చాలామంది చేసే తప్పు ఏంటి అంటే ఏదైనా చేసేస్తారు, పూజలు అది చేయండి ఇది చేయండి అంటే ఏదైనా చేసేస్తారు, కానీ కులదైవాన్ని మర్చిపోతారండి. ఇంటి దైవం, మీ తరతరాలుగా మీ ఆరాధన చేయబడేటువంటి ఇంటి దైవం, ఆ కులదైవాన్ని ఎవరైతే ఆరాధన చెయ్యరో వారికి గ్రోత్ ఉండదు ఎన్ని పూజలు చేసినా. సో ఖచ్చితంగా ఇంటి దైవానికి, కులదైవానికి ఆరాధన చేస్తూనే ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి, సరిపోతుంది. స్పెషల్ రెమెడీస్ అయితే ఏమీ అవసరం లేదు. స్ట్రాంగ్ ఎఫర్ట్స్ ఉండాలి, కాన్సన్ట్రేటెడ్గా పనిచేయండి. ఏదైనా వ్యక్తిగత జాతకం చూసుకోవాలంటే మాత్రం నన్ను సంప్రదించండి చాలు. సో చూశారు కదండి, మీ రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో ఏంటో. అయితే ఈ రెమెడీస్ ఆచరించాలి, లేకపోతే పర్సనల్ చార్ట్ చూసుకోవాలి, లేకపోతే మా జీవితంలో ఒక గైడెన్స్ కావాలి, మాకు ఒక డౌట్స్ చాలా ఉన్నాయి, మా జీవితంలో కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు అపాయింట్మెంట్ డీటెయిల్స్ అందిస్తారు. తప్పకుండా నేను మీ జాతకాన్ని చూసిన తర్వాత మీకు 3 months గైడెన్స్ కావాలంటే 3 months గైడెన్స్, 6 months కావాలనుకుంటే 6 months గైడెన్స్ కావచ్చు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక గైడర్ లాగా, ఒక మెంటర్ లాగా, ఒక బ్రదర్ లాగా ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాను. ఎలా చేయాలి, ఏమి ఆచరించాలి, ఏ రెమెడీస్ చేస్తే మీ లైఫ్లో బెటర్మెంట్ కనబడుతుంది, ఏ దారిలోకి వెళ్తే మీరు బెటర్గా ఉంటారు అనేటువంటిది తప్పకుండా నా సపోర్ట్ ఎప్పుడు మీకు అందిస్తాను.